అందరికీ నమస్తే. నా పేరు తులసి చందు. మామూలుగా నేను మాట్లాడేది నా వీడియోస్‌లో అందరూ వినే ఉంటారు. కాబట్టి నేను ఎక్కువేం మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడికి రావడం నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంతమంది మనలాంటి వాళ్ళున్నారు అని చెప్పి, ఈ సమూహంలో భాగం కావడం చాలా చాలా సంతోషము. ఆహ్, నేను ముఖ్యంగా ఇక్కడికి రావడం వెనుక ఇంకొక లక్ష్యం ఏంటి అంటే, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా ప్రౌడ్‌గా అందరూ కలుసుకుంటారు. మేము కులాంతర వివాహం చేసుకున్నాము, మతాంతర వివాహం చేసుకున్నాము. మాలాగా మా సమాజం పెరగాలి అని జెప్పి మీరు ఏ లక్ష్యం కోసం ఇక్కడికొచ్చారో, దీన్ని ఎక్కువ మందికి చేరవేసేదానికి వీలుగా ఒక మంచి వీడియో రికార్డ్ జేయాలి. దాంట్లో మీ అనుభవాలంతా అందులో ఉండాలి అని జెప్పి నేనిక్కడికి ఒక రిపోర్టర్‌గా, జర్నలిస్ట్‌గా వచ్చాను. దీన్ని రిపోర్ట్ చేయడానికే వచ్చాను. ఒక గెస్ట్‌గా కంటే అందుకే ఇక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ మీ దగ్గరకొద్దాము అని. భోజనం తర్వాత మీతో నేనొచ్చి మాట్లాడతాను. సో, మీ కథలు చెప్పండి. వాటిలో కొన్నిటిని రికార్డ్ చేసి అందరికీ తెలిసేలాగా చేద్దాము. అవి చెప్తే కాన్ఫిడెన్స్ ఒస్తది చాలా మందికి. ఇందాక మన పెద్దలు మాట్లాడినట్లు ఎక్కడో ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇద్దరు స్వతంత్రులుగా ఉంటారు. అయినా సరే కులము అనేదే వాళ్ళని దూరం చేసేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి సమావేశాల గురించి, మనందరి గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. సో, ఎవరైనా సరే కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవాలి అనుకుంటే, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఏం చెయ్యాలి? అనేది కూడా ఎవరైనా వివరించి చెప్తే, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏముంది? అనేది కూడా మనం తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. సో, ఇంకొక ప్రపోజల్ ఏంటంటే, మనం అట్లా మాట్లాడుకోవడానికి వీలుగా గూడా మన సీటింగ్ అరేంజ్‌మెంట్ ఇవన్నీ చేస్తే, ఇంకా అంటే ఎప్పుడు ఇక్కడ కొంతమంది మాట్లాడడము, అక్కడి నుంచి వినడమే గాకుండా, ఇవన్నీ రికార్డ్ చేయాలనుకుంటున్నాం గాబట్టి, ఎవరెవరైతే అనుభవాలు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి నేనొస్తాను. వాళ్ళ అందుకు వీలుగా అందరం కూర్చుంటే, ఈ మీటింగ్‌ని గూడా దాంతో పాటే కొనసాగిస్తే బావుంటుంది అని జెప్పి నా రిక్వెస్ట్ జ్యోత్స్న మేడంని. సో, ఒకసారి నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరకొస్తాను. దానికి మీ అందరూ సహకరించాలి. ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళుంటే, మీకొక స్టోరీ ఉంది, దాన్ని ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలి అంటే దయచేసి నా కోసం, ఆ వీడియో కోసం ఆగండి. నన్ను మీట్ అయిన తర్వాత వెళ్ళాలి అని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.